గమనించదగిన మరో ముఖ్యమైన పాయింట్ రెస్పాన్స్ టైమింగ్. ప్రశ్నలకి సొంతంగా నేరుగా ఆన్సర్ చెప్పగలిగేవాడు ఒక్కోసారి ఆలోచించి ఎక్కువ సమయం తీసుకుంటాడు. కానీ ఏఐ టూల్ ఆధారంగా ఆన్సర్లు చెప్పేవాడు ఆలోచిస్తున్నట్లు నటిస్తాడు. కానీ తొందరగా వెంటనే ఆన్సర్లు ఇచ్చేస్తూ ఉంటాడు. ఆన్సర్ల విషయంలోనే కాదు, ప్రాబ్లమ్ సాల్వింగ్ లో కూడా ఈ తొందర కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, డ్రాగన్ సినిమాలో అడిగినట్టుగా ఏదైనా ఒక కోడ్ రాయమని ఇంటర్వ్యూయర్ అడిగాడనుకోండి, ఇతను తడుముకోకుండా వెంటనే ఆ కోడ్ రాసేస్తాడు. అదే పక్క నుంచి హెల్ప్ తీసుకోకుండా సొంతంగా నిజంగా కోడ్ రాసే వ్యక్తి అయితే కొంచెం ఎక్కువసేపు ఆలోచించాల్సి రావచ్చు. అడిగిన వెంటనే సొల్యూషన్స్ రాస్తున్నాడంటే అనుమానించాల్సిందే మరి. ఈ విధంగా రెస్పాన్స్ టైంలో ఉండే తేడాల్ని బట్టి ఒక వ్యక్తి జెన్యూన్ అభ్యర్థా కాదా తెలుసుకోవచ్చు. సొంతంగా సమాధానాలు చెబుతున్నాడా లేక ఏఐ టూల్ మీద ఆధారపడుతున్నాడా అన్నది కనిపెట్టేయొచ్చు.